కరువు పీడిత ప్రాంతమైన కడప జిల్లాకు ఉక్కు పరిశ్రమ అవసరం ఎంతో ఉందని మంత్రి ఆదినారాయణ రెడ్డి అన్నారు. జమ్మలమడుగు సమీపంలోని కంబాలదిన్నెలో గురువారం ఉదయం ముఖ్యమంత్రి కడప ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన చేస్తారని ఆది వెల్లడించారు. కడప ఉక్కుతో సుమారు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. కడప జిల్లా బద్వేల్లో దివంగత మంత్రి వీరారెడ్డి వర్ధంతి సభకు ఆదినారాయణ రెడ్డి హాజరయ్యారు. ముఖ్యమంత్రి గారు డబ్బు లేకుండా కూడా ఆర్థిక విధానం ఇబ్బందులు ఉన్నా కూడా ఈ కడప జిల్లా పరిస్థితి కరువు కాటకాలను దృష్టిలో పెట్టుకొని ఎల్లుండి 11 గంటలకు 18,000 కోట్లతో కేంద్రము సహకరించకపోయినా భారీ ఎత్తున పరిశ్రమ దాదాపు 20,000 మందికి ఉద్యోగ అవకాశాలు, ఉపాధి అవకాశాలు ఎన్నో. గతంలో బ్రహ్మణి ఫ్యాక్టరీ ఆ యొక్క తప్పుడు నాయకుల యొక్క తోడ్పాటు తప్పు కారణంగా ఈ విధంగా అయిపోయింది. దానికి కూడా గాలి జనార్దన్ రెడ్డి గారి తప్పు ఎంతైనా ఉంది, దానికి జగన్మోహన్ రెడ్డి యొక్క తప్పు కూడా ఎంతైనా ఉంది. దానివల్ల పక్కకు పోయినా కూడా డబ్బు లేకుండా కూడా ఇక్కడ నీరు, ల్యాండు ప్లస్ మినరల్, రైల్వేలు అనే దగ్గరగా ఉండడం వల్ల అక్కడ మెకాన్ అనే సంస్థ కానీ సెయిల్ అనే సంస్థ నిర్ణయించిన కారణంగా అక్కడ పెడుతున్నారు.